ఈ రోజుటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ లాగా మారినట్టు కొన్ని రోజులు జనాల్లో బాగా నలిగిన ఇష్యూను ఇంకొన్ని రోజులకు హోటల్లో టిష్యూ లాగా డస్ట్బిన్ లో పడేస్తాం. ఆ మధ్య బాగా ఫేమస్ అయిన హిజాబ్ వివాదం విషయంలో కర్ణాటక హైకోర్టు ఏం తీర్పిచ్చిందో ఎవరికి క్లారిటీ లేదు. అసలు రష్యా ఉక్రెయిన్ వారు కంటిన్యూ అవుతుందా ఆగిపోయిందా, ఒకవేళ కంటిన్యూ అయితే రోజుకి ఎంతమంది చేస్తారు, ఏం జరుగుతుంది ఎవరికి పట్టింపు లేదు. ఇక కాశ్మీరీ ఫైల్స్ టాపిక్ గతమైపోయింది, త్రిబుల్ ఆర్ హిట్ అయిపోయింది. ఈ రెండింటి మధ్యలో రాజేశం ఎప్పుడు వచ్చిపోయిందో కూడా తెలియదు. ఇక దీంతో పాటు చిన్నజీయర్ స్వామి ఇష్యూ, గవర్నర్ ప్రోటోకాల్ ఇష్యూ, యాసంగి ఒడ్లు, యాదగిరిగుట్ట లడ్లు, 5 రాష్ట్రాల ఎలక్షన్స్, పెట్రోల్ బంక్ దగ్గర భారీ కలెక్షన్స్. ఇవన్నీ వేస్ట్ బై. కానీ ఒక్క టాపిక్ ఉంది, ఏమన్నా గ్లామరస్ టాపిక్. ఈ టాపిక్ రైజ్ అయినప్పుడల్లా మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా పండుగ చేసుకుంటది. పండుగ అంటే గుర్తొచ్చింది, పండుగ రోజులే ఈ లొల్లంతా స్టార్ట్ అయింది. అరే ఉగాది, తెలుగు సంవత్సరాది, తెలుగు యువతి యువకులందరూ కలిసి పబ్బుకి వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ మాత్రం దానికి రైడింగ్లు చేస్తారా మీరు? ఆ రోజు షెడ్ రుచులు రుచి చూడాలని చెప్పి మీరే అంటారు, ఏదో ఒక రుచి తక్కువైందని చెప్పి పబ్బుకి వెళ్ళిరు. ఆ మాత్రం దానికి రైడింగ్ చేస్తారా మీరు? ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరిగినప్పుడు అసలైన స్వాతంత్రం అని మీరే అంటారు. అర్ధరాత్రి కాదు తెల్లవారుజాం వరకు కూడా తిరిగిరు. ఆ మాత్రం దానికి అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నిలబెడతారా మీరు? అసలు ఆ రోజు పబ్బులో జరిగిన పార్టీలో అన్ని రకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. ఇట్లా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సామరస్యంగా, సమైక్యంగా, సహృదయ భావంతో అందరూ ఒక దగ్గర చేరి మన భారతదేశానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటితే మీరు అరెస్ట్ చేస్తారా, ఎంక్వైరీలు చేస్తారా, ఆధార్ కార్డులు అడుగుతారా, ఆధారాలు అడుగుతారా? ఇదెక్కడ అన్యాయము? అసలు వాళ్ళు పబ్బుకి ఎందుకు వెళ్ళిరో మీకు ఐడియా ఉందా? అక్కడికి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాం. ఇది వెయ్యండి దయచేసి. మేము బజ్జీలు తినేసి వచ్చామండి, పార్టీకి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాము, చీజ్ బజ్జీలు అంతే. పాపం బజ్జీల కోసం పోయిన బుజ్జీలను కూడా అరెస్ట్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇదెక్కడ అన్యాయము అని చెప్పి నేను అనట్లే. ఆ రోజు మార్నింగ్ మీడియా ముందరికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ రాత్రి జరిగిన రైడింగ్ కవరింగ్ ఇస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు 2017 లో అకున్ సబర్వాల్ తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు డైరెక్టర్ గా ఉన్నప్పుడు మన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఎంక్వైరీ కోసం లైన్ కట్టిరు. అప్పట్లో ఈ కేసు బాగా హంగామా చేసింది. ఆ తర్వాత ఆ కేసు ఊసేలేదు. ఎందుకు? ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటీ సీక్రెట్ చెప్తా. ఈ సినిమాల్లో ఉండే హీరో హీరోయిన్లు అంత గ్లామరస్ గా, అంత అందంగా ఉండడానికి సీక్రెట్ ఏంటో తెలుసా? వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంట. ఇది నిజమేనా లేదంటే జస్ట్ రూమరా? అసలు ఈ హీరో హీరోయిన్ల గ్లామర్ కి డ్రగ్స్ కున్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. కేవలం పబ్బుల్లో, క్లబ్బుల్లో మాత్రమే ఉండే ఈ డ్రగ్స్ కల్చర్ మన ఊర్లలో కూడా పాకిందా? ఈ స్కూల్స్, కాలేజీల్లోకి అసలు గాంజా ఎట్లా సప్లై అవుతుంది? గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా కూడా ఈ డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా ఎలా రెచ్చిపోతుంది? దీని వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఈ రైడింగ్లు, హైడింగ్లు, కవరింగ్ల వెనుక ఉన్న మతలబ్ ఏంటి? మాట్లాడుకుందాం. అసలు డ్రగ్ అంటే ఏంటి? ఏ సబ్స్టాన్స్ దట్ కెన్ చేంజ్ ఏ పర్సన్ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్. అంటే ఒక మనిషి యొక్క మానసిక, శారీరక పరిస్థితులు మార్చే ఒక పదార్థాన్ని డ్రగ్ అంటారు. కొన్ని వందల పదార్థాలు మన మానసిక, శారీరక పరిస్థితులను మారుస్తూ ఉంటాయి. అయితే నీకు అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు వైద్య విధానంలో వాడే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. వాటినే ఫార్మాసిటికల్ డ్రగ్స్ అంటారు. మళ్ళీ ఇవి 2 రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొన్ని మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే డైరెక్ట్ గా మెడికల్ షాప్ లో వెళ్లి కొనుక్కోవచ్చు. వీటినే ఓటీసీ మెడిసిన్స్ అంటారు. అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కడుపు నొప్పి గానీ, తలనొప్పి గానీ వచ్చినప్పుడు, కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మెడికల్ షాప్ లోకి వెళ్ళి నువ్వు కొనుక్కోవచ్చు. దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలాంటివి అవసరం లేదు. కానీ కొన్ని మెడిసిన్స్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకు దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్, అనస్థీషియా అంటే ఒక సర్జరీ కన్నా ముందు మనకు నొప్పి తెలియకుండా చేసే ప్రాసెస్ ని అనస్థీషియా అంటారు. వీటిలో వాడే ఇంజెక్షన్స్ గానీ, మెడిసిన్స్ గానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకు దొరకవు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియాలో లీగల్ డ్రగ్స్. వీటితో పాటు ఇండియాలో ఇంకొన్ని లీగల్ డ్రగ్స్ ఉన్నాయి. అవే ఆల్కహాల్, సిగరెట్స్. వీటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వాటిని తాగొద్దు, కన్జ్యూమ్ చేయొద్దు, తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం, 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి గవర్నమెంట్ జాగ్రత్తలు చెప్తుంది. కానీ మన దేశంలో గల్లీకి ఒక వైన్ షాప్ ఉంటది, సందుకు ఒక పాండప్ ఉంటది. సరే, ఇవన్నీ ఇండియాలో లీగల్ డ్రగ్స్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు అసలైన డేంజరస్ డ్రగ్స్ గురించి మాట్లాడదాం. ఏ డ్రగ్స్ అయితే నీ బాడీలో క్షణాల్లో మార్పు తీసుకొచ్చి నిన్ను క్షణికావేశంలో ఏ నిర్ణయమైనా తీసుకునేలా ప్రేరేపిస్తుందో, ఏ డ్రగ్స్ అయితే నీ స్పృహను, నీ కాన్షియస్ ను నీ బాడీ నుంచి సపరేట్ చేసి నీ బాడీ పైన పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేస్తుందో, అవే మోస్ట్ డేంజరస్ ఇల్లీగల్ నార్కోటిక్ డ్రగ్స్. వీటిలో కొన్ని హైలీ డేంజరస్ డ్రగ్స్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ లైక్ కొకైన్, ఆంఫిటమైన్, మెథాఫిటమైన్ లాంటివి. ఇట్లాంటి డ్రగ్స్ ఎక్కువ డోస్ తీసుకుంటా ఉంటే మన గుండె కొట్టుకునే వేగం సడన్ గా పెరిగిపోతుంది. ఎంతలా అంటే ఏదో ఒక టైంలో గుండె పూర్తిగా ఆగిపోయేంతలా. ఇక హాలోకిజన్స్ అనే టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఇవి కనుక ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఆ కన్జ్యూమ్ చేసినోడికి నిజానికి భ్రమకు తేడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్రగ్స్ తీసుకున్నోడి వైఫ్ కాఫీ కప్పు పట్టుకుని వాడి దగ్గరికి వస్తా ఉంటే కత్తి పట్టుకొని వస్తుందేమో అని చెప్పి భయపడతాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని భయపడతాడు.
భయపెడతాడు. తాడును చూసి పాము అనుకొని భయపడతాడు. నిజంగానే పాము వస్తే తాడేమో అనుకొని చెప్పి మెడలో వేసుకునే మెంటల్ గాళ్ళలాగా మారిపోతారు. ఇక ఫేమస్ నార్కోటిక్ డ్రగ్స్ అయిన హిరాయిన్, కొకైన్, మార్ఫిన్ లాంటివి కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ బాడీ పూర్తిగా స్పర్శ కోల్పోతుంది. అసలు వాళ్ళకు నొప్పి అనే విషయమే తెలియదు. ఇక వాటితో పాటు మన బాడీలో భావోద్వేగాలకు అవసరమైన అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ ఉంటది. ఈ హార్మోన్ లిమిట్ కు మించి రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ లిమిట్ కు మించి రిలీజ్ అయితే ఏం జరుగుతుంది అంటే మనం గాల్లో తేలినట్టు ఉంటుంది, గుండె పేలినట్టు ఉంటుంది. అట్లే కంటిన్యూ అయితే గుండె ఆగినట్లు కూడా ఉంటుంది. ఈ హీరోయిన్స్, కొకైన్స్ సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలే. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత సీన్ లేదు అని మనం అనుకోవచ్చు. అట్లేం లేదు. మనలాంటి పేద దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసం కూడా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అంటే ఇవేంటో తెలుసుకొని యూజ్ చేయాలని చెప్పట్లే, జాగ్రత్త పడతారని చెప్తున్నా. ఇప్పుడు బాగా మత్తుకు అలవాటు పడిన వాడి మెంటాలిటీ ఎలా ఉంటది అంటే వాడు చివాశ్రీగలు కొనుక్కునే స్థాయి లేకుంటే చీప్ లిక్కర్ తోటైనా అడ్జస్ట్ అయిపోతాడు. కాక్టైల్ తాగే స్థాయి లేకుంటే కళ్ళు తాగుతాడు. షాంపెయిన్ తాగే స్థాయి లేకుంటే సారా తాగుతాడు. అంతేగాని మత్తు మాత్రం వదలడు. సో అదే విధంగా లక్షలు ఖర్చు పెట్టి హెరాయిన్స్, కొకైన్స్ కొనుక్కోలేని వాడు గోడల పెయింట్, గోడలకేసే పెయింట్ లో కూడా డ్రగ్స్ వెతుక్కుంటాడు. ఆ మధ్య కాలంలో వైట్నర్ లిక్విడ్ ఫామ్ లో వచ్చేది. దీని సేల్స్ సడన్ గా విపరీతంగా పెరిగిపోవడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే స్కూల్ పిల్లలు ఆ వైట్నర్ ను డ్రగ్స్ లాగా యూజ్ చేస్తున్నారు అని తెలిసి షాక్ అయిపోయారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆ వైట్నర్ ను బ్యాన్ చేసింది. ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ ని ఇన్హేలెన్స్ అంటారు. ఎందుకంటే ముక్కుతో పిలుస్తారు కాబట్టి. ఈ నెయిల్ పెయింట్స్, వాల్ పెయింట్స్, కొన్ని రకాల గమ్స్ ఒక క్లాత్ లో తీసుకొని ఇక్కడ ఒత్తి పడతారు. అది అట్లే కంటిన్యూ అయితే ఎవడో ఒకడు కొన్ని రోజులకు ఇక్కడ పత్తి పెడతారు. ఇలా డ్రగ్స్ ఎన్ని రకాలైన ఉండని, కానీ వాటన్నిటి యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ మత్తు. నేను చిన్నప్పటి నుంచి ఒక రూమర్ బాగా వింటున్నా. ఈ సినిమాల్లో ఉండే హీరో, హీరోయిన్లు అంత గ్లామరస్ గా, హాట్ గా, ఫిట్ గా, క్యూట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే డ్రగ్స్ తీసుకుంటారని చెప్తా ఉంటారు. అంటే డ్రగ్స్ తీసుకుంటే అందం పెరుగుతుందంట, బొచ్చు కూడా పెరగదు. మీరు ఇన్నది కరెక్టే. డ్రగ్స్ తీసుకుంటే మన పైన ఉన్న బొచ్చు కూడా పెరగదు, ఊడిపోతుంది. ఇంకా అందం ఎడికెళ్ళి పెరుగుతుంది. సో ఇట్లాంటి రూమర్స్ కి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి మనం అస్సలు నమ్మొద్దు, వాటి నుంచి ఎలాగో మోటివేట్ కావద్దు. అసలు ఈ డ్రగ్స్ అలవాటైన కొన్ని రోజులకు మన బాడీలో జరిగే మార్పుల గురించి చెప్తా. సడన్ గా వెయిట్ లాస్ అయిపోతాము, బాడీ మొత్తం ర్యాషెస్ వస్తాయి, కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోతాయి, మొహం పాలిపోతుంది, జుట్టు రాలిపోతుంది, కొన్ని రోజులకు కట్టె కాలిపోతుంది. ఇక మత్తులో ఒకడు వాడిన సిరంజ్ ఇంకొకటి వాడడం వల్ల హెచ్ఐవి సోకే అవకాశం కూడా ఉంటుంది. ఇక నరాలు పూర్తిగా బలహీనపడి నడవలేని పరిస్థితికి చేరుకొని కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఈ మత్తులో ఎదుటి వాళ్ళని చంపడానికైనా, లేదంటే వానికి వాడు సూసైడ్ చేసుకొని చనిపోవడానికైనా సిద్ధపడతారు. అసలు ఇది పొరపాటు అని తెలిసిన అలవాటులాగా ఎలా మారుతుందంటే, ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళ అయ్యా తాతలు సంపాదించిన ఆస్తులు బ్యాంకుల్లో ములుగుతుంటే వీళ్ళేమో పబ్బుల్లో, క్లబ్బుల్లో నిలుగుతుంటారు. స్టైల్ కోసమో, ఆటిట్యూడ్ కోసమో, లేదంటే స్టేటస్ చూపించడానికో స్టార్ట్ చేస్తారు. అర్జున్ రెడ్డి సినిమా చూసి చాలా మంది గాంజాయి అలవాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత డేంజరస్ గా ఉందో. గవర్నమెంట్ డ్రగ్స్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ పబ్బుల్లోకి, కాలేజెస్ లోకి డ్రగ్స్ ఎలా ఎంటర్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ డ్రగ్స్ మాఫియా. ఒక్కసారి ఈ మాఫియా చేతిలో ఇరుక్కుంటే మాఫ్ కడదు అని చెప్పి కాళ్ళు మొక్కిన వాళ్ళు నిన్ను వదలరు. ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళది ఒక పెద్ద నెట్వర్క్. దీంట్లో ఆ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఆ డ్రగ్స్ ని యూత్ కి అడిక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ డ్రగ్స్ ని యూత్ కి అమ్మే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చట్టం నుంచి రక్షించడానికి కరప్టెడ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఉంటారు. ఎందుకు ఇంతమంది ఈ నెట్వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారంటే ఇది కొన్ని వేల కోట్లతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవ్వచ్చు కాబట్టి. ఈ డ్రగ్స్ దందాన్ని యూజ్ చేసుకుని మిలియనీర్స్ లాగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ముంబై మొత్తాన్ని ఈ డ్రగ్స్ మాఫియా అనే గుప్పెట్లో పెట్టుకుంది. హజీ మస్తాన్ నుంచి దావూద్ ఇబ్రాహిం వరకు ఇలా కూటికి గతి లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కోట్లకు పరిగెత్తి ఎంటైర్ బాలీవుడ్ ని తమ కంట్రోల్లో ఉంచుకొని ఇండియన్ గవర్నమెంట్ కే సవాల్ గా మారిండ్రంటే అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్ డ్రగ్స్ మాఫియా నడిచేదో. మెయిన్ గా వీళ్ళు స్టూడెంట్స్ ని, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళకి చాలా ప్రీ ప్లాన్డ్ గా డ్రగ్స్ ని అలవాటు చేస్తారు. లైక్ చాక్లెట్స్ రూపంలో గానీ, ఐస్ క్రీమ్స్ రూపంలో గానీ, కూల్ డ్రింక్స్ రూపంలో గానీ అలవాటు చేస్తారు. ఒక్కసారి వీళ్ళు అడిక్ట్ అయ్యారని అర్థమయ్యాక ఇక వాళ్ళని ఏ విధంగా అయినా వాడుకోవడానికి సిద్ధపడతారు. ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఆ మాఫియా ఏం చెప్పినా కూడా చేయడానికి రెడీ అవుతారు. ఈ డ్రగ్స్ మాఫియా వర్కింగ్ స్టైల్, వర్కింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటదంటే, డ్రగ్స్ ను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సప్లై చేయడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటారు. అతన్ని భయపెట్టో, బామాలో, లేదంటే డబ్బు ఆశ చూపించో ఈ డ్రగ్స్ సప్లై చేయడానికి ఒప్పిస్తారు. ఈ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకు కూడా ఆ డ్రగ్స్ ను ఒక ప్లేస్ లో కలెక్ట్ చేసుకుని ఇంకొక ప్లేస్ లో డెలివరీ ఇచ్చేంత వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ డ్రగ్స్ మాఫియా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియదు. ఒకవేళ వాళ్ళు పోలీసులకు పట్టుబడ్డా కూడా వాళ్ళ నుంచి ఏ మిగతా ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకు రాదు. అయినా వీళ్ళు ఇంత రిస్క్ తీసుకుని డ్రగ్స్ ఎందుకు సప్లై చేస్తారంటే, ఒక్కసారి గనక కరెక్ట్ గా స్మగ్లింగ్ చేస్తే ఆ డ్రగ్స్ మాఫియా వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తారు, లైఫ్ సెట్ అయిపోతుంది కాబట్టి అంత పెద్ద రిస్క్ తీసుకుంటారు. ఇక ఈ మాఫియా కూడా డ్రగ్స్ విషయంలో చాలా క్రూయల్ గా వ్యవహరిస్తారు. వాళ్ళ పనులకు ఎవరైనా అడ్డొస్తున్నారని తెలిస్తే వాళ్ళు పోలీస్ వాళ్ళైనా సరే, పొలిటీషియన్స్ అయినా సరే, మీడియా అయినా సరే, లాయర్ అయినా సరే, జడ్జి అయినా సరే నిర్దాక్షిణ్యంగా చంపడానికి కూడా వెనకాడరు. వీడి పేరు పాబ్లో ఎస్కాబ్రియో. ప్రపంచంలోని అత్యంత క్రూరమైన డ్రగ్స్ మాఫియాకు వీడి లీడర్. వాళ్ళ దేశం కొలంబియా మొత్తం ఆస్తుల కన్నా వీడి ఆస్తులే ఎక్కువ.
వాళ్ళ దేశ చట్టాలను తనకు అనుకూలంగా మారుస్తే ఆ దేశానికి ఉన్న మొత్తం అప్పు తీర్చేస్తాను అన్నాడంటే వీడు ఎంత రేంజ్ మాఫియా అనిపించిందో అర్థం చేసుకోండి. తర్వాత వాడిని పట్టుకొని కాల్చి చంపేసాడు అనుకోండి, కానీ ఉన్నన్ని రోజులు ప్రపంచ దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించిండు బికాస్ ఆఫ్ డ్రగ్స్ దందా పవర్. ఇక మొన్న ఉగాది రోజు మింక్ అండ్ పుడింగ్ పబ్ లో జరిగిన రైడింగ్ తోటి ఒక్కసారిగా హైదరాబాద్ మళ్ళీ ఉలిక్కి పడింది. ఎందుకంటే ఆ రైడింగ్ జరిగి అరెస్ట్ అయిన వాళ్ళలో నిహారిక కొనిదల, రాహుల్ చిప్పుల్గంజ్ లాంటి సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. అక్కడ రైడింగ్ జరిగిన ప్రదేశంలో వాళ్ళు ఉండి విచారణకు హాజరైనంత మాత్రాన నేరస్తులని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 2, 2017 తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కెల్విన్ అనే ఒక ఆఫ్రికన్ ను పట్టుకొని ఒక పెద్ద డ్రగ్ రాకెట్ ను బరస్ట్ చేసిర్రు. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఒక సిట్ ను ఫామ్ చేసి 12 మంది పైన కేసు రిజిస్టర్ చేసిర్రు, 32 మందిని అరెస్ట్ చేసిర్రు, ఇంకొక 62 మంది ఇండివిజువల్స్ ని ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్లడ్, హెయిర్, నేల్స్ యొక్క శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. అప్పట్లో ఈ కేసు బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మీడియాలో అయితే ఒకటే అటెన్షన్, జనాల్లో అయితే ఒకటే టెన్షన్. ఎందుకంటే ఆ 62 మంది ఇండివిజువల్స్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి, పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ లాంటి బిగ్ షాట్స్ ఉన్నారు కాబట్టి ఈ సెలబ్రిటీస్ అందరినీ రోజుకొకరి చొప్పున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పిలిచి ఎంక్వైరీ చేసిర్రు. ఇట్లా కేసు బాగా స్వింగ్ లో ఉన్నప్పుడు అప్పటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సడన్ గా లీవ్ పెట్టి వెళ్లిపోవడము, ఇంకొన్ని రోజులకు ఈ సెలబ్రిటీల పైన ఎలాంటి కేసులు, ఛార్జ్ షీట్స్ లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ కావడం వల్ల జనాల్లో ఒక డౌట్ క్రియేట్ అయింది. ఈ కేసును కావాలని పక్కదారి పట్టిస్తున్నారేమో, ఈ సెలబ్రిటీస్ వెనుక వాళ్ళని తప్పించడానికి ఎవరైనా పొలిటికల్ లీడర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందేమో, ఇట్లా అనుకునే క్రమంలోనే 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. జనాలు ఈ కేసును పూర్తిగా మర్చిపోతారో అనుకునే క్రమంలో ఇదే కేసుకు సంబంధించి 2021లో ఈ సెలబ్రిటీస్ ని మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఎంక్వైరీకి పిలిచారు. ఈసారి లిస్టుకు మరింత గ్లామర్ యాడ్ అయింది. ఎందుకంటే ఈ లిస్ట్ లోకి రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా ఎంటర్ అయ్యారు కాబట్టి. ఈ టోటల్ ఎపిసోడ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం విచారణకు హాజరైనంత మాత్రాన వాళ్ళు డ్రగ్ అడిక్టర్స్ అను, డ్రగ్ సప్లయర్స్ అను, డ్రగ్ డీలర్స్ అనే కాదు, అలాంటి సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ దొరకలే. అందుకే వీళ్ళపైన ఎలాంటి కేసులు, ఛార్జ్ షీట్స్ ఫైల్ కాలేదు. ఆ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాల కోసం మాత్రమే వీళ్ళని ఎంక్వైరీకి పిలిచిర్రు. అంటే వీళ్ళకి ఇండైరెక్ట్ గా క్లీన్ చిట్ లభించినట్లే. ఆ ఆఫ్రికన్ కెల్విన్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తర్వాత వాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసారు. అంటే ఈ కేసు ఇప్పటికీ కంప్లీట్ కాలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపు ఈ కేసులు, రైడింగ్లు, ఎంక్వైరీలు పక్కన పెడితే మనలో చాలా మంది చేస్తున్న తప్పేంటి అంటే ఈ డ్రగ్స్ సంబంధించిన కల్చర్ కేవలం పబ్ కల్చర్, మెట్రోపాలిటన్ ఇష్యూ, మనకు సంబంధం లేదులే అని అనుకుంటాం. కానీ అది ఆల్రెడీ మన ఊరి సందుల్లోకి వచ్చి చాలా రోజులైంది. మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. బయట చాలా మంది స్కూల్, కాలేజీ పోరగాళ్ళు గాంజాయి కొడుతున్నారు. మొన్న వనపర్తిలో ఒక స్కూల్లో 9th క్లాస్ పోరగాడు మత్తులో నిద్రపోతుంటే అక్కడికి వెళ్లి టీచర్ వాడి బ్యాగ్ చెక్ చేస్తే వాడి బ్యాగ్ లో గాంజాయి ప్యాకెట్ దొరికినాయి. చూడండి బయట స్టూడెంట్స్ ఎంత అప్డేట్ అవుతున్నారు. మేము స్కూల్ చదివే రోజుల్లో మా బ్యాగుల్లో నిమ్మ పులుసు గోళీలు పెట్టుకోవడానికి కూడా భయపడుతుంది. ఎక్కడ సార్ చూసి మమ్మల్ని సావగొడుతున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు బయట అలా పరిస్థితులు లేవు. స్టూడెంట్స్ అందరూ బాగా అప్డేట్ అయిపోయారు. ఈ గాంజాయి కొట్టడం వల్ల మన బాడీకి ఎంత డేంజరస్ మనకన్నా ఆ గాంజాయికి అడిక్ట్ అయినోడికే తెలుసు. కానీ వాడు మానడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటేసి ఉంటాడు. ఈ గాంజాయి అలవాటు పడడం అనేది క్యాన్సర్ లాంటిది. ఒక్కసారి ఫైనల్ స్టేజ్ దాటితే అతన్ని కాపాడడం చాలా కష్టం. అందుకే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి అంటే కొన్ని సింపుల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఇంట్లో పూర్తిగా తినడం మానేసిన, చిన్న చిన్న విషయాలకు చిరాకు పడుతున్నా, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నా, మీ కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నా, మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్నా, బయట పదే అప్పులు చేస్తున్నా, అయితే పూర్తిగా సైలెంట్ లేదంటే పూర్తిగా వైలెంట్ గా మారుతున్నా, మీ వాడు ఏదో తప్పు చేస్తున్నట్టే వాడికి కౌన్సిలింగ్ అవసరము. అంటే మరి ఈ రేంజ్ కౌన్సిలింగ్ కాదు. మొన్న కరీంనగర్ లో ఒక మహాతల్లి వాళ్ళ కొడుకు గాంజాయికి అలవాటు పడ్డని చెప్పి చెట్టుకు గట్టేసి కళ్ళల్లో కారం పొడి గోసి కొట్టింది. ఈ రేంజ్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళని ఏ డాక్టర్ కో, సైక్రియాటిస్ట్ కో చూపించి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఇక స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, టీచర్లు కూడా ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుండాలి. ఏ మాత్రం డౌట్ వచ్చినా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే మరి బాలయ్య బాబు రేంజ్ లో కాదు. అది ఈ రేంజ్ లో కాకుండా సాఫ్ట్ గా ట్రీట్ చేయాలి. లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. సో మీలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ అలవాటు పడ్డా కూడా పీకల్లో ఊబిలో ఇరుక్కోకన్నా ముందే బయటపడొచ్చు. అవెంజర్స్ సినిమాలో ఐరన్ మ్యాన్ లాగా యాక్ట్ చేసిన టోనీ స్టార్క్ ఒక దశలో పూర్తిగా డ్రగ్ అడిక్టర్ లాగా మారి ఇక తన జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది అనుకునే క్రమంలో తన తప్పు తాను తెలుసుకుని ఆ డ్రగ్స్ ను పూర్తిగా మానేసిండు. ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ గా మారి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంటే లైఫ్ ఆల్వేస్ గివ్స్ ఎ సెకండ్ ఛాన్స్. సో ఫైనలీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి మన జీవితం దరిదాపుల్లోకి కూడా రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ విత్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.